కల్వకుంట్ల తారక రామారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రైతు మహాధర్నా కార్యక్రమం ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ సెంటర్ వేదికగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి సందర్భంగా అందరూ రైతాంగం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లంగా దొంగ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలతో హామీలతో గద్దెనెక్కి ఈరోజు మాట మారుస్తూ గేమ్ చేంజర్ కాదు టంగు చేంజర్ లెక్క వ్యవహరిస్తూ పూటకో మాట మారుస్తున్నటువంటి దాన్ని నిలదీయడం కోసం వస్తున్నటువంటి మన నాయకుడిని అందరం ఆహ్వానించి ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ రైతాంగం అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో రైతాంగం పక్షాన వస్తున్నటువంటి కేటీఆర్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేక కావాలని చెప్పేసి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకునేటువంటి ఒక దుస్థితి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాక్షస పాలన అర్థం కానటువంటి ఒక దుస్థితి కనపడతా ఉన్నది. మేము కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, కోర్టు యొక్క అనుమతికి లోబడే పరిమితికి లోబడే రేపు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం. వారు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిన్న పెట్టినటువంటి మీటింగ్లో కూడా 26వ తారీఖు రాత్రి 12 గంటలు దాటంగానే టింగన్ మీద దాంట్లో పడతామని చెప్పేసి నా లెస్స మాట్లాడాడు. ఇప్పటి వరకు ఎవరికి పడినటువంటి దాఖలాలు లేవు. మార్చి 31వ తారీఖు వరకు మళ్ళీ వాయిదా వేసిండు. ఎందుకని చెప్పి నేను ఆలోచిస్తే ఏప్రిల్ 1వ తారీఖు ఏప్రిల్ ఫూల్ చెప్తారు. మళ్ళీ వాడు తెల్లారు ఇవ్వగానే నేను మార్చి 31 గంట నమ్మి రాయింది నేను ఏప్రిల్ ఫూల్ అంటాడు. ఇలాంటి లంగా దొంగ ప్రభుత్వాన్ని నిలదీయడానికి వచ్చినటువంటి మన నాయకుడిని స్వాగతం తెలియజేసుకొని ధర్మ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. దీనికి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు అందరూ కూడా హాజరై పెద్ద ఎత్తున సక్సెస్ చేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.